స్వప్న గారు, మేడం ఇందాక మీ స్పీచ్లో ఒక మాట అన్నారు. మీరు ఫస్ట్ ఇనీషియల్గా ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఎవరిని క్యాస్ట్ చేద్దాం, ఏమన్నా పెద్ద హీరోని క్యాస్ట్ చేద్దామా లేకపోతే ఒక అని అన్నారు మీరు. ఇన్ఫ్యాక్ట్ తర్వాత రోషన్ తీసుకున్నారు ఆబ్వియస్లీ. బట్ ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పండి. వై ఒక స్టార్ హీరోవా లేకపోతే యంగ్ హీరో అని అనిపించడానికి కారణం ఏంటి? అంటే ప్రతి కథకి ఆబ్వియస్లీ చాలా సినిమాలు హీరోని అనుకుని కథలు కూడా చేస్తాయి. బట్ మేము కథ అనుకున్నాకే హీరో దగ్గరికి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఆబ్వియస్లీ చాలా ఆప్షన్స్ ఉంటాయండి. ఈవెన్ మహానటికి కూడా ఎవరైతే కరెక్ట్ ప్రతి సినిమాకి ఉంటుంది. అలా ఆలోచిస్తున్నప్పుడు కానీ శ్రీకాంత్ అన్న వాళ్ళ అబ్బాయి బాగుంటాడు, ఎక్కడో చాలా పెద్ద స్టార్ అవుతాడు ఇతను అనేది అందరం ఇండస్ట్రీ మొత్తం నమ్ముతాం. తను బట్ హీఈస్ వెరీ యంగ్ అనే ఫీలింగ్ ఉన్నా కూడా ఆ ఫోటో చూసినప్పుడు ఎస్పెషలీ వెన్ ఐ హర్డ్ ముందు రోజు ఒక నరేషన్, వన్ ఆఫ్ ద నరేషన్స్ విన్నప్పుడు తన పిక్చర్ చూసినప్పుడు మైకల్ విలియమ్స్, యంగ్, a football player, energetic, something very fresh. He should not have any baggage of what we've seen before. తినైతే మూర్తి గారు అడుగుతున్నట్టు నాకు అర్థమైంది మీ క్వశ్చన్. అంటే తన ఈ పెద్దదైపోయిందా ఈ క్యాన్వస్ తనకి అనేది సెకండ్ హాఫ్లో. అంటే వెన్ ఐ కెప్ట్ టెలింగ్ రోషన్ ఆల్సో, ఫస్ట్ రీల్కి 8th రీల్కి రోషన్ ఇంప్రూవ్మెంట్ వాజ్ ఇన్క్రెడిబుల్. ఐ మీన్ అది కావాలనే గ్రాఫ్ లాగా చేసుకెళ్ళాడా అనిపించింది. ఎంత చిన్న వయసులో ఇంత చక్కగా ఇంత వేరియేషన్ చూపించుకుంటా ఎంత బాగా చేశాడు అని అనిపించింది నాకే పర్సనల్గా, ఇంత చూసి నాకు కూడా. అంటే ద పాయింట్ ఈజ్, ఇప్పుడు స్టార్ హీరోని పెట్టాలా యంగ్ హీరోని పెట్టాలనే దాంట్లో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ నో బ్రెయినర్ అది. ఎందుకంటే ఏ స్టార్ హీరోని ఇప్పుడు యాస్పైరింగ్ ఒక చిన్న ఫుట్బాలర్ కింద పెట్టాలన్నది సెట్ అవ్వరు. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ యూ హ్యావ్ ఇనఫ్ స్కోప్ టు పుట్ ఏ స్టార్ దేర్. ఇది ఒక కాన్ఫ్లిక్టింగ్ చాయిస్ కదా. అదే ఇద్దరు హీరోలు పెట్టలేం కదా సార్, ఫస్ట్ దాని గురించి. ఒకళ్ళని పెట్టాలి. సో ఒక కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్టింగ్, అదే ద రైజ్ ఆఫ్ ద హీరో. ఐ మీన్ ఛాంపియన్ ఇస్ నథింగ్ బట్ రైజ్ ఆఫ్ ఎ హీరో అండ్ వి జస్ట్ హ్యాడ్ ద పర్ఫెక్ట్ హీరో. ఓకే. అండ్ సినిమా స్వప్న సినిమా నుంచి ఒక సినిమా వస్తుందంటే రిగార్డ్లెస్ ఆఫ్ రిజల్ట్ ఆబ్వియస్లీ మీకు సక్సెస్ రేట్ కూడా బాగుంది. అది కనిపిస్తే ప్రతి ఫ్రేమ్లోని ప్యాషన్తో, ఎక్కడ ఖర్చుకి అది వెనకాడకుండా చాలా ప్యాషనెట్గా చేస్తారు. ఇందాక మీరు అన్నట్టు సులువైన సినిమాలు అసలు ఎత్తుకోరు. బట్ ఫస్ట్ ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ పెద్ద క్యాన్వాస్ సినిమా. ఇప్పుడు ఒక యంగ్స్టర్ మీద ఇంత బడ్జెట్ సినిమా పెట్టడం అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో మనం మాట్లాడుకునే కామన్ బిజినెస్ లాంగ్వేజ్లో అది చాలా హ్యూజ్ రిస్క్ కదా. సినిమా అంటేనే ఒక రకంగా రిస్క్ సార్. అంటే అది ఏ సినిమా ఎంత సినిమా అనేది పక్కన పెడితే, అంటే ఒక కథ పికప్ చేసుకున్నప్పుడు 100% ఆ కథకి జస్టిఫికేషన్ చేయాలి. ఈ సినిమాకి ఈ ఖర్చు అవసరం, లేకపోతే మనం ఆ ఊరు ఆ యాక్షన్ అది చూపించలేము. ఇట్ ఈస్ అ వెరీ వెరీ కాన్షియస్ డెసిషన్ దట్ వీ టుక్ టు హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ టు బీ ఆన్ దిస్ ఫిల్మ్. లెట్ ఇట్ బీ మిక్కీ ఆర్ లెట్ ఇట్ బీ మది గారు, లెట్ ఇట్ బీ పీటర్ హెయిన్స్, లెట్ బీ చంటి గారు. సో వీ హ్యాడ్ ద బెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ ఆల్సో టు హ్యాండ్ హోల్డ్ Pradeep very well. So I think it's a very conscious call. And సినిమాకి అవసరమైతే వెనకాడకుండా డబ్బు పెట్టాలి. అది పిచ్చిగా విరచిమ్మకూడదు, అట్ ద సేమ్ టైం వెనకంజా వేయకూడదు. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ బిలీవ్ అండ్ ఇట్స్ ఆల్వేస్ వర్క్డ్ ఇన్ అవర్ ఫేవర్. దానికి రెట్టింపుగానే మాకు ఆడియన్స్ తిరిగిచ్చారు. సో అదే నమ్మకం ఉంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మీ బ్యానర్ ఏంటంటే ఏది ఎప్పుడు కూడా 2-3 ప్రాజెక్ట్స్ సైమల్టేనియస్గా చేయరు. యూ టేక్ ఎవ్రీథింగ్. అసలు చేయలేమండి. ఇట్స్ నాట్ అవర్ పీస్ ఆఫ్ కేక్. అసలు ఇంపాసిబుల్. అది చాలా పెయిన్ఫుల్. మా వల్ల కాదు అది. ఇట్స్ ప్రిటీ డిఫికల్ట్ ఫర్ అస్. వన్ ప్రాజెక్ట్ ఎట్ ఎ టైం చేస్తున్నారు. ఇప్పుడు ఛాంపియన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అంటే కల్కి 2 అయినా లేకపోతే మిడిల్లో ఏదైనా కల్కి 2 ఇప్పుడు ఏదైనా టైం లైన్ ఉందండి ఫర్ కల్కి 2? సూన్, వెరీ సూన్. థ్యాంక్ యూ సార్. బీట్ ఎవడే సుబ్రహ్మణ్యం, సీతారామం, మహానటి, వాటెవర్ అన్నీ కూడా కొంచెం క్లిష్టంగా ఉన్న స్టోరీలనే ఎంచుకోవడానికి కారణం ఏంటంటే వాట్ ఈస్ ద ప్రాసెస్ బిహైండ్ యువర్ పికింగ్ స్టోరీస్? అబ్సల్యూట్లీ నో ప్రాసెస్ సార్. మేము పొద్దున్నే వచ్చి ఆఫీస్లో కూర్చొని కథలు కూడా ఎత్తుక్కోం. అవి వచ్చినప్పుడు మమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి. ఇలా కష్టమైన సినిమాలే మమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తున్నాయి. అండ్ ఆల్సో ఐ థింక్ మా ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్
ఇది మాకు నచ్చిందా లేదా, ఈ కథ మనం చెప్తే బాగుంటుందా లేదా, అంతే. దానికి ఇంకేం మ్యాథ్ సైన్స్ లేదు. అదే నేను ప్రియాంక మాట్లాడుకుంటున్నాం. ఆబ్వియస్లీ చాలామంది చాలా బాగా రాశారు సినిమా గురించి, చాలా అప్రిషియేట్ చేశారు. ఎంతో కొంత కొన్ని ఆబ్వియస్లీ క్రిటికల్ రివ్యూస్ కూడా ఉండినాయి. ఇదే సినిమా ఇంకెవరన్నా తీసుంటుంటే అసలు ఇంత క్రిటికల్ రివ్యూ కూడా ఉండేది కాదు. అబ్బా అద్భుతం, చాలా బాగుంది అనేవాళ్ళు. ఏమో మేము కూడా ఐ థింక్ వీ ఓన్లీ అప్ ద గేమ్ అ లిటిల్ టూ మచ్ ఫర్ అవర్ సెల్ఫ్. సో దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ దట్ యూ గైస్ హ్యాడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ critical examination to this. But this story is also as close as a Sitaramam or a Mahanati. Easy అండి ఒక లవ్ స్టోరీ తీయటం. కత్తిలాంటి అబ్బాయి ఉండి చక్కటి అమ్మాయిని పెట్టుకుని ఒక లవ్ స్టోరీ తీసి 6 పాటలు చేసుకుని మిక్కిలాంటి అని పెట్టుకుని, ఇట్స్ వెరీ వెరీ ఈజీ. బట్ దట్ ఈస్ నాట్ వాట్ వీ వాంట్ టు డూ. వీ వాంట్ టు tell a story which will be remembered, which will be appreciated, which will give us a lot of satisfaction, and which will today I think Champion makes Roshan a star, no doubt about it. So my question is to Michael.